నిజామాబాద్ జిల్లా గ్రామాభివృద్ధి కమిటీలు గత 15 సంవత్సరాల క్రితం కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధి కోసం గ్రామాభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామాల్లో గ్రామాభివృద్ధి అవసరాలకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు పొందకుండా తమ అవసరాలను తీర్చుకోవడం కోసం గ్రామాభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమేణా ఈ కమిటీ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా గ్రామాల్లో జరిగే సివిల్ తగాదాలు, భూ తగాదాలు, వివాహ సంబంధ తగాదాలు, అన్నదమ్ముల తగాదాలు, భార్యాభర్తల తగాదాలతో వారిని పిలిపించి అట్టి పంచాయతీలో వారు వినని ఎడల వారికి దండుగా వేసి చట్టం చేయవలసిన పని వారి చేతిలోకి తీసుకుని వాళ్లను పోలీస్ స్టేషన్ కు న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా గ్రామ ప్రజలను తాము చెప్పిన విధంగా వినాలనే విధంగా చేశారు. ఆ గ్రామంలో ఎప్పుడైనా పంచాయతీలు నిర్వహించినప్పుడు ఇరు వర్గాల నుంచి డబ్బులు వసూలు చేసి పంచాయతీని నిర్వహిస్తారు. ఆ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. కావున గ్రామాభివృద్ధి కమిటీ నిర్వహించే కార్యకలాపాలు పూర్తిగా చట్ట వ్యతిరేకం. భారతదేశంలో గల ఏ వ్యక్తి అయినా భారత ప్రభుత్వ చట్టాలను గౌరవించి ఆ చట్టాలకు లోబడి తమ కార్యకలాపాలు నిర్వహించాలి. ఎవరికైనా ఎలాంటి సమస్యలు వచ్చినా సంబంధిత శాఖలను సంప్రదించి ఆ శాఖ నుంచి సహాయ సహకారాలు పొందాలి. కానీ గ్రామాభివృద్ధి కమిటీ వారు వాళ్ళు చెప్పిందే శాసనమంటూ చట్టాన్ని చెప్పి ప్రజలకు భయభ్రాంతులకు గురిచేసి తప్పుద్రోవ పట్టిస్తున్నారు. ఎవరికైనా ఈ గ్రామాభివృద్ధి కమిటీల వలన ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వారు తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్ అధికారిని సంప్రదించాలి. కావున భవిష్యత్తులో ఎవరిని ఎలాంటి బహిష్కరణలు చేసినట్లయితే వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదంటూ హెచ్చరించారు.